పొత్తు కోసం మేము వెయిట్ చేస్తాం. జనసేన మా మిత్రపక్షం, ఎన్డీఏలో కుటుంబంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్నారు, మేము అది చెప్పి ఇది మినహా వేరే పార్టీతో మేము పొత్తు చర్చలు చేస్తున్నాము, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మేము అందలేదు. ఆ సదర్ పార్టీ కూడా అందలేదు. వాళ్ళు అందలేదు, వీళ్ళు ఎందుకు ఆగలేదు, చూలు అల్లుడు సోమలింగం అన్నట్టు వీరేదో రాసుకుంటా పోయి చేసుకుంటూ పోతున్నారు. సో మా యొక్క కార్యాచరణ అయితే ఆ రోజు స్పష్టం చేయడం జరిగింది. మా యొక్క విధానం ఆ రోజు మీకు చూపించాను కూడా. ఏదైతే ఈ యొక్క తీర్మానం పదాధికారులు చేసిన రాజకీయ తీర్మానం, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చూసేశారు, ఎన్ని ఒకే తాను మొక్కలు కాబట్టి బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ని ఆశీర్వదించాలని తీర్మానం చేశాం. ఆ రకంగానే ముందుకెళ్తూ నిన్న కూడా జరిగిన సమావేశంలో దానికి కొనసాగింపుగా జరిగినటువంటి సమీక్ష సమావేశం క్లస్టర్ల వారీగా, అంటే ఒక 4-5 జిల్లాలు క్లస్టర్ వారీగా, నేను కూడా ఆ 3 మెంబర్ కమిటీలో నేను కూడా సభ్యుడిని. నేను రాజమండ్రి పార్లమెంట్ నన్ను పంపించారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఆశావాహులు లిస్ట్ తీసుకున్నా, ఎన్ని రాష్ట్ర పార్టీ పంపించాం, దాని మీద మేధోమథనం చేయడం జరిగింది. దాని మీద ఒక కొలికి తీసుకు. సో ఇదే ఒక రాజకీయ పార్టీగా, ఒక ఇండిపెండెంట్ పార్టీగా, 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో సేవలు అందిస్తున్న పార్టీగా మా యొక్క రాజకీయ ప్రస్థానం, రాజకీయ కార్యక్రమం కంటిన్యూస్ జరుగుతూ ఉంటది. సో పొత్తులు ఎత్తులు అనేది లాస్ట్ తర్వాత ఉంటే చూసుకుంటాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూతుల్లో పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా రూపొందించే విధంగా, ఆ రకంగా కార్యకర్తలను సుశిక్షితంగా ఉండే విధంగా బూత్ వారీగా కార్యక్రమాలు, బూత్ వారీగా వాల్ పెయింటింగ్స్ కానీ, బూత్ వారీగా పార్టీ దిమ్మలు కానీ, బూత్ వారీగా పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ వచ్చే వారి నుంచి కార్యక్రమం తీసుకున్నాం. పల్లె పల్లెకి బీజేపీ, గడప గడపకి కమలం. ఆ యొక్క కార్యక్రమం ద్వారా పల్లెల్లో ఉండే కార్యక్రమం 2-3 రోజులు ఉంటాం, ప్రతి ఇంటిని కలుస్తాం. సో ఇలాగ ఒక కార్యాచరణ చేసుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో లాస్ట్ లో పొత్తులేని ఉంటే తర్వాత చూద్దాం. అన్ని స్థానాలకైతే భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ముందుకు వెళ్తుంది. ఎవరి కోసం వెయిట్ చేయటం కాదు. మా యొక్క కార్యాచరణ మేము ప్రణాళికాబద్ధంగా కేంద్ర పార్టీ ఏదైతే నిర్దేశిస్తో ఆ ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్తున్నాం. స్థాయి గారు రైట్. శాంతి ప్రసాద్ గారు, ఎలాగ అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది? సాయిగారు ఏ అంశంలో అర్థం చేసుకోవాలి? పొత్తుల విషయంలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని మొన్ననే బ్రేకింగ్లు అన్నీ వచ్చినాయి, ఇప్పుడు లేదంటున్నారు. అక్కడ వాళ్ళ వైపు నుంచి అయితే శివప్రకాష్ జీ అయితే చర్చలే అసలు ఏం జరగలేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం జనసేన అయితే పొత్తులో ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయి, భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతున్నాం అంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. భాజపాతో మేము పొత్తులో ఉన్నాం అధికారికంగా అనేది వాస్తవం. తెలుగుదేశంలో ఈ మధ్య పొత్తులోకి వెళ్ళామనేది కూడా వాస్తవం. ఇక మిగతా వార్తలు అంటారా, మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి, వారి వారి యొక్క కాలాన్ని బట్టి వారి యొక్క టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు చేసుకునే వికారపు చేస్తారు. మేము ఎక్కడ బాధ్యత వహిస్తాం? మేము ఎట్లా సమాధానం చెప్పగలం? అంటే నేను అనేది ఢిల్లీ వెళ్తున్నారు మాట్లాడడానికని వచ్చింది లేదా? అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము అధికారికంగా ఎక్కడ ప్రకటన ఇవ్వాల, మా పార్టీ తరఫున ప్రకటన లేదు, మా అధినేత చెప్పలేదు, మా అధినేత తర్వాత సెకండ్ ఇన్ లైన్ కమాండర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పలేదు. మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి, వాడి అపాయింట్మెంట్ అడిగారు నడ్డా, నేను అమిత్ షాని అని వచ్చినాయి మొన్ననే. వారికి ఇప్పుడు మేము అధికారికంగా మాకు అపాయింట్మెంట్ వచ్చిందని మేము ఎక్కడ పత్రికా ప్రకటన రిలీజ్ చేయాలి.